నర్సంపేట వాసవి కళ్యాణ మండపంలో వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోగాకు సుధీర్ మాజీ సైనికుడు బాబు మోహన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ మాత్రమే ఉంది. అన్ని జిల్లాల్లో మెంబర్షిప్ డ్రైవ్ బాగా జరుగుతుందని అన్నారు. మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ చాలా మంది యువత ఉత్సాహంగా బీజేపీలో చేరుతున్నారని బాబు మోహన్ అన్నారు. ఈ కార్యక్రమానికి వారితో పాటు కొండేటి శ్రీధర్, జాటోతు హుసేన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేను 5 జిల్లాల్లో మెంబర్షిప్ నాకు బాధ్యత ఉంది, తిరుగుతున్నాను. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ తమ్ముడు చేరుతున్నాడని చెప్పి అశోక్ రెడ్డి గారు చెప్పడం వల్ల సరే నేను నా ప్రోగ్రామ్స్ ఆపుకొని మరీ వచ్చాను. అందులో వరంగల్ అనగానే జనరల్గా మీకు చాలామందికి తెలియదు, నాకు ఒక అరపూట సెలవు షూటింగ్ లేకపోతే వరంగల్లోనే ఉండి రెస్ట్ తీసుకునేది. దొంగతనం వచ్చి దొంగతనం పోయేది, ఎవరు కనపడకుండా. ఇంతకుముందు నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను సండే వరంగల్లోనే ఉండేది. ఎందుకంటే ఆజంజాయి మిల్లులో మా చిన్నాన్న పనిచేసేవాడు, మా చిన్నమ్మ అంటే మా అమ్మ సొంత చెల్లెలు ఇక్కడ ఉండేది. అట్లా నాకు వరంగల్తో అనుబంధం. నాకు స్నేహితులు, చాలా ముఖ్యమైన స్నేహితులు గణేష్ ఇట్లా ఉన్నారు. అందరి కోసం వస్తుండేవని ఇప్పుడు మాత్రం పార్టీ పని మీద వచ్చాను. మెంబర్షిప్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా మేము చేరుతున్నారు. ఇది శుభసూచకం. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో బీజేపీ ఒక ఊపబోతుంది. రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన స్పందన ప్రతి చోట కనిపిస్తుంది. మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మోడీ గారి లాంటి లీడర్ మాకు కావాలా అని ప్రజలు చాలా ఉత్సాహంగా బీజేపీ పార్టీలో చేరుతున్నారు.